మండల్లో పాయకారి కండ్రిక స్లో ప్రోగ్రెస్ ఉంది కొత్తపట్నం మండల్లో. మిగతా 3 ఇంకా స్టార్ట్ చేయలేదు. ఇది ఏడీ ఇమీడియట్గా స్టార్ట్. పట్టా ల్యాండ్స్ అసలు స్టార్టే చేయలేదు. ఎందుకు స్టార్ట్ చేయలేదు? ఇది ఏడీ సర్వేయర్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి ఇమీడియట్గా. పీసీ పల్లిలో గోసిగుండ్ల పట్టా ల్యాండ్స్ మొదలే పెట్టలేదు. సో దేర్ ఇస్ ప్రాబ్లమ్. ఇది ఏడీ సర్వేయర్ హ్యాస్ టు టేక్ ఇమీడియట్ రెస్పాన్సిబిలిటీ. కందుకూరు మండలంలో కొండి కందుకూరు చాలా తక్కువ ప్రోగ్రెస్ ఉంది. 6 ఎకరాలు చేశారు వారం మొత్తం మీద. 6 ఎకరాల 20 సెంట్లు. అట్లానే వారి పాలెంలో మొదలే పెట్టలేదు. అట్లానే హనుమంతునిపాడులో ఆనందపురం కూడా వాడు పట్టా ల్యాండ్ స్టార్టే చేయలేదు. పిచ్చిగుంట్లపల్లి కదిచర్లపల్లి మండల్ నాట్ స్టార్టెడ్ పట్టా ల్యాండ్స్. ఇప్పుడు కొన్ని కొత్తకి మనం పేపర్ వేసేసి ఇచ్చేస్తాం సార్. ఆ పట్టాలు దానికి మళ్ళీ లెటర్ పెడతాం సార్ డెవలప్మెంట్ కోసం. అది సబ్మిషన్. సరే మా అట్లా చేయడానికి మా దగ్గర నుంచి అబ్జెక్షన్ లేదు. కానీ మనకు గవర్నమెంట్ ఎప్పుడు కూడా అట్లాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేదు. పేపర్ మీద వేసేసి మీరు ఇచ్చేసేయండి అలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఎప్పుడు ఇవ్వాలా. రెండోది కొంత నెగిటివ్ పబ్లిసిటీలో మీరు ఏవైతే 21కు ఇవ్వదగినవి మీరు డివిజన్ వారీగా రిపోర్ట్ ఇచ్చారు మాకు 839. ఆ రిపోర్ట్ ఆల్రెడీ గవర్నమెంట్కి వెళ్ళిపోయింది. ఒంగోలు డివిజన్ 357, కందుకూరు డివిజన్ 345, మార్కాపురం డివిజన్ 137. టోటల్ జిల్లాలో 839 మనం 21కి ఇవ్వబోతున్నాము. డిసెంబర్ 21వ తారీఖు 90 days ఎలిజిబుల్ బెనిఫిషరీస్ కని గవర్నమెంట్ అడిగింది. మనం రిపోర్ట్ ఇచ్చాం. ఈ 839కి మీరు ఇంకా ప్లాట్ మ్యాపింగ్ చేయలేదు, బెనిఫిషరీ మ్యాపింగ్ చేయలేదు. వీటికి బెనిఫిషరీ మ్యాపింగ్ ఒంగోలు డివిజన్ 175 అయింది అవుట్ ఆఫ్ 357. కందుకూరు డివిజన్ డేట్ 62 అవుట్ ఆఫ్ 345. మార్కాపురం డివిజన్ డేట్ 16 అవుట్ ఆఫ్ 137. సో ఈ పెండింగ్ ఒంగోలు డివిజన్ 182, కందుకూరు 283 అండ్ మార్కాపురం 121. ఈ పెండెన్సీ ఉండడం వల్ల మీరు రేపు 21కి పట్టాలు ప్రింట్ కావడం లేదు. ఇవి మీకు ఇప్పుడు మేము పట్టాలు ఇవ్వాలంటే మీరు ముందు ఈ బెనిఫిషరీ మ్యాపింగ్ చేయాలి. ఈ బెనిఫిషరీ మ్యాపింగ్ మీరు చేయకపోతే పట్టాలు ప్రింట్లు రావు. ప్రింట్లు రాకపోతే మీరు ప్రోగ్రామ్ రోజు ఏమి ఇవ్వలేరు. సో ఇది టాప్గా తీసుకొని చేయండి, టాప్ ప్రయారిటీ తీసుకొని చేయండి. డే అండ్ నైట్ అయినా కూర్చొని చేయండి బెనిఫిషరీ మ్యాపింగ్. ఏ మండలాల్లో ఉందో అది చేయించండి డివిజనల్ ఆఫీసర్స్. వన్స్ అగైన్ రెవెన్యూలో ఇప్పుడు జేసీ గారు సబ్ కలెక్టర్ అండ్ ఆర్టీఓస్ టు నోటిస్ అండ్ టేక్ ఇట్ ఫార్వర్డ్. ఒకటి రెవెన్యూ స్పందన చేసుకున్నాము. వాట్ ఈస్ ద ప్రోగ్రెస్? సో దీస్ ఐటమ్స్ వాట్ ఆర్ ఐఎమ్ సేయింగ్ సెపరేట్గా డీటెయిల్ రివ్యూ భాగంగా జేసీ గారు తర్వాత రెవెన్యూ ఆఫీసర్స్ 6 కాన్ఫరెన్స్లో చేయబోతున్నాము. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈజ్ స్పందన, రెగ్యులర్ స్పందన అండ్ రెవెన్యూ స్పందన. రెగ్యులర్ స్పందన ఇప్పుడు మాట్లాడడం జరుగుతుంది ఎందుకంటే రేపు సీఎం గారు రివ్యూ ఎజెండాలో ఉంది కాబట్టి. కానీ రెవెన్యూ స్పందన గతంలో ఏదైతే చేశామో అన్ని సర్వీసెస్ కింద కన్వర్ట్ చేసి వీ హ్యావ్ టు బ్రింగ్ ఇట్ టు ద లాజికల్ కన్క్లూజన్. సో 1 point నోట్ చేసుకోవాలి. రెండోది ల్యాండ్ ఆడిట్ ఇప్పుడు కంప్లీట్ చేసుకోవాలి. రిగార్డింగ్ ల్యాండ్ ఆడిట్ I request 3 divisional officers, sub collector and 2 RDOs. Maybe Repu Elundi will have a short 10 minutes conference. I request everyone to go through the POT Act. Chalvandi, Provision of Transfer Act, ఏదైతే provisions ఉన్నాయో ఏమేమి ఉన్నాయో అందులో ఒకసారి మీరు చదవండి. Then we will have a discussion and also guide you about the future course of action. ఎందుకంటే ఇప్పుడు ల్యాండ్ ఐడెంటిఫికేషన్లో మనం చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం అందరూ. ఎందుకంటే ల్యాండ్ ఆడిట్లో ఉన్నా కానీ చేయలేకపోతున్నాము. ఏ విధంగా చేయాలి? విల్ ఇంటర్ప్రిట్ ద యాక్ట్ అండ్ రూల్స్ అండ్ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. ల్యాండ్ అలాట్మెంట్ ఆల్సో. థర్డ్ ఈజ్ ల్యాండ్ ఆడిట్. ల్యాండ్ ఆడిట్ కంప్లీట్ చేయండి. బ్యాలెన్స్ వాట్ ఎవర్ రిపోర్ట్ యూ హ్యావ్ టు సబ్మిట్, టోటల్ ఓవరాల్ ఎక్స్ట్రాక్ట్ దెన్ డిఫరెంట్ కేటగిరీస్లో ఉన్న ఇన్ఫర్మేషన్స్ అన్ని కూడా సబ్మిట్ చేయండి. సో నెక్స్ట్ 2 days లెట్ us close this. Then joint collector review tarvata I will have final review and then we will pass appropriate order for each category of cases. Third is resurvey. Resurvey I am not taking it now as a review, but I am trying to alert all of you. Resurvey start with the POLR across the district, across the mandals, across the villages. అన్ని గ్రామాల్లో అన్ని మండలాల్లో జిల్లాలో మొత్తం మీరు POLR పైన కార్యక్రమం మొదలు పెట్టండి. ఎందుకంటే you have VRO and surveyor. Both of them can do any kind of works including this. So POLR చేసుకుంటూ దాని గ్రౌండ్ ట్రూతింగ్, గ్రౌండ్ వాల్యుయేషన్ అన్ని కూడా జరుగుతున్నాయి. Wherever you have got the maps,
Otherwise, ఇప్పుడు drone flying, 3 drone flying activities. Then after drone flying, వచ్చిన ఇమేజ్ తర్వాత చేసుకోవాలి. అన్ని కూడా as per the timeline చేసుకోండి. I'll review in detail in subsequent meeting. JC గారు చేస్తారు. That is important one point. Then final గా land allotment and land exchange. One time conversion, 10% conversion, OTC, unobjectionable encroachment regularization. ఇవన్నీ కూడా రెగ్యులర్ గా డిపార్ట్మెంట్ చేసే సెచ్యురేషన్ మోడ్ లో. నా ఇప్పుడు చూస్తే రెగ్యులరైజేషన్ అండ్ ఆబ్జెక్షనబుల్ ఫోరంబో 730 అట్లా ఉంటుంది నంబర్. ఇందులో గత 2 months ముందున్న మీటింగ్ లో చెప్పాను. వన్స్ అగైన్ ఐఎమ్ విలేజ్ యూ హ్యావ్ అ విఆర్ఓ, యూ హ్యావ్ అ సర్వేయర్. వాట్ వీ వాంట్ ఈచ్ విఆర్ఓ అండ్ సర్వేయర్ కలిపి సర్వే చేసి సంతకంతో ఇస్తారు. మా గ్రామంలో ఎలాంటి అన్అబ్జెక్షనబుల్ డ్వెల్లింగ్ ఎన్క్రోచ్మెంట్ లేవు, ఎన్క్రోచ్మెంట్ చేయాల్సిన ఇచ్చిన జియో ప్రకారం ఎక్కడ కూడా ఎలిజిబుల్ కాదని చెప్పి ఐ వాంట్ సర్టిఫికేట్ ఆన్ 1058 అర్బన్ రూరల్ కలిపి 1058 సెక్రటేరియట్ విఆర్ఓస్ అండ్ సర్వేయర్. అర్బన్ లో సర్వేయర్ ఉండరు. విఆర్ఓస్ విల్ సైన్ అండ్ సబ్మిట్ దట్ we don't have any other land parcel to be regularized as per the geo. Please mind it. లేవని చెప్పి సర్టిఫికేట్. So 1058 signed copy, joint collector gariki, all divisional officers, sub collector, RDOs and submit. That will again audit of the functioning of the VRO. ఇవన్నీ వచ్చిన తర్వాతే మేము వాళ్ళని రెగ్యులరైజేషన్ ప్రొవిషన్ డిక్లరేషన్ చేస్తాం. So I request to sub collector and both RDOs to act on this. Unobjectionable encroachment for regularization లేవని చెప్పి land audit చేశారు కాబట్టి I take that he has performed, he or she has performed his duties, then I'll take it. Now coming to land allotment లో there are various departments అండి. I'll just share the abstract. ఎందుకంటే మీరు చూసి ఉన్నారు, మేము గ్రూప్ లో కూడా పెడుతున్నాం. చాలా మాకు సీఎం ఆఫీస్ సెక్రటరీ నుంచి వచ్చిన మెసేజ్ కూడా యాజ్ ఇట్ ఈజ్ గానే గ్రూప్ లో పెడుతున్నాం. ఎందుకంటే let us be very transparent. What is the expectation of Honorable Chief Minister Office? We are all are supposed to deliver on that. So ఇందులో ల్యాండ్ అలాట్మెంట్ కూడా పూర్తి చేసుకోవాలి. ఐఎమ్ హ్యాపీ దట్ అందరూ చాలా మంది దాదాపుగా 99% మీ అందరూ చేయగలుగుతున్నారు. తర్వాత ఇంప్రూవ్మెంట్ కూడా ఉంది. ఇక్కడ ఒక వెట్టపాలెం పండేలపల్లిలో ఉంది. తర్వాత టంగుటూరులో కొనిజేడు ఉంది. వెట్టపాలెం పండేలపల్లిలో కంప్లీట్ 5 minutes all land issues. వెట్టపాలెం పండేలపల్లి FESC బిల్డింగ్ ల్యాండ్. పండేలపల్లిలో సైట్ ఐడెంటిఫై చేశారు సార్. 50 cents ఉంది సార్ రెడీగా. 1.5 acre కావాలి సార్. POT కింద వెళ్ళాలి సార్. 50 cents ఎక్కడ ఉందండి? ఐడెంటిఫై చేసుకున్నారా? చేసాం సార్. పండేలపల్లిలోనే మెయిన్ రోడ్ పైన ఉంది సార్. జేసీ డెవలప్మెంట్ సార్ కూడా చూశారు సార్. చూశారు కానీ ఏంటి 50 cents అలాట్ చేసుకున్నారా? చేసేస్తాం సార్. రెడీగా ఉంది సార్. ఎలాంటి ఎన్కమరెన్స్ లేదంటే అడ్వాన్స్ పొజిషన్ కి రెడీ చేస్తున్నాం సార్. ఎలాంటి డిస్ప్యూట్ లేదు కదా? డిస్ప్యూట్ ఏం లేదు సార్. ఫ్రీ ఫ్రమ్ ఎన్కమరెన్స్.